నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్, అది కూడా ఏదైనా తప్పుడో చెప్తామని చెప్తున్నాం కదా. ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము, వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి, ఆ స్టేట్మెంట్స్ కానీ అది కానీ డెఫినెట్లీ వీ విల్ డెఫినెట్లీ సార్. నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా. వీఆర్ నాట్. సమయం 11 అవుతున్నది. ప్రశ్నోత్తరాలలో రెండే క్వశ్చన్స్ అయినాయి. ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో 10 ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విధంగా అయితే చేయలేము మేము. దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కూర్చో, నువ్వు కూర్చో. మంత్రి గారు గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కూర్చో అన్న. అధ్యక్ష, ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం. తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు. ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అధ్యక్ష, గౌరవ మాజీ మంత్రి వారిని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం. మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన వ్యక్తి ఇవాళ మీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే సభను అవగౌరవపరిచే విధంగా తాగుబోతుంటున్నారు. అంటే మీకున్న అలవాటు మాకున్నాయని చెప్పి మీరు అంటున్నారు, ఇది తప్పు. అధ్యక్ష, గతంలో చూడండి మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి ఇక తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు బాగుంటున్నారు. మరి మీ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ లో పట్టుకుంటే మీరమ్మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరమ్మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్టి హరీష్ రావు లెక్క ఇది మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. మీ లెక్క కమిషన్లు ప్రతి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష తెలంగాణ కోసం వాళ్ళు డ్రామా ఆడితే మంత్రి పదవికి త్యాగం చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలు కానీ రెండొట్టున రికార్డుల నుంచి తొలగించడం అయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా పరిశీలిస్తూ all the remaining questions are deemed to have been answered. Question hour is over. Now I will take up government bills. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister, the
Minister for Revenue to move the motion. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister and the Minister for Revenue, I beg to move that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of the Rules of Procedure and Conduct of the Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its applications to 1. Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualification Amendment Bill 2024. 2. The Telangana Bhubharati Record of Rights in Lands Bill 2024 listed in the agenda for today, the 18th of December 2024, for its introduction, consideration and passing. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of Rules of Produced and Conduct of Business in Telangana Legislative Assembly may suspended under Rule 358 of the said rules for the time being its application to the Telangana Payment of Salaries and Pensions and Removal of Disqualifications Amendment Bill 2024. The Telangana Bhubharati Record of Rights in Land Bill number 2024 listed the agenda for today, the 18th December 2024, for the introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. I request the Minister for Revenue to introduce the Telangana Bhubharati Records of Right in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to introduce the Telangana Bhubharati Record of Rights in Lands 2024. The bill introduced. I request the Minister for Revenue to move the motion for taking into consideration of the Telangana Bhubharati Records of Rights in Land Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Bhubharati Record of Rights in Land Bill 2024. Motion moved. Minister Garu, please explain. అధ్యక్ష, మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ సభలో ఉండే సభ్యులకి, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు, అద్భుతమైనటువంటి ప్రగతికి బాటలు వేసే రోజు. భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది. తరతరాలుగా మనిషి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది. భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది, ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది. గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం. భూమిని నమ్ముకొని బతికే కష్టజీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 1971లో తీసుకొచ్చిన ROR చట్టం 49 ఏండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు 7 సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది.
ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత, భరోసా. అందుకే ఇప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు. కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి 2020 చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టలతో 3 ఏళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. ఉన్న నాలుకకి మందేస్తే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది. రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్ళవలసి వచ్చింది. 4 గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా? అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు. భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది. కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది. అందుకే మా నాయకుడు, ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం. మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు. దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు